హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా 4 రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్తో లస్సీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను చేసే 4 రకాల లస్సీలు ఒకదాని మించి ఒకటి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను చేసే ఫ్లేవర్స్లో మీకు నచ్చిన లస్సీ ఫ్లేవర్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సమ్మర్ స్పెషల్ కూల్గా 4 రకాల లస్సీ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ లస్సీలు చేయడానికి చిక్కగా ఉన్న పెరుగుని తీసుకున్నామంటే మనకి లస్సీ అనేది పల్చగా కాకుండా చిక్కగా వస్తుంది. అలాగే ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అప్పటికప్పుడు చేసుకుని చల్లగా తాగేయచ్చు. ముందుగా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ లస్సీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బాదం పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ పిస్తా పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 ఖర్జూరాలని లోపల ఉన్న గింజల్ని తీసుకుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదార, అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాక ఒక గ్లాసులోకి తీసుకున్నామంటే మనకి డ్రై ఫ్రూట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైనే సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకుని గార్నిష్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఎనర్జీనిచ్చే డ్రై ఫ్రూట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ లస్సీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తాగే చాక్లెట్ లస్సీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని కానీ లేదా కోకో పౌడర్ని కానీ వేసుకోవాలి. ఇవి 2 కూడా మన ఇంట్లో లేదంటే కనుక ఈ ప్లేస్లో మన ఇంట్లో ఏమైనా చాక్లెట్లు ఉంటాయి కదా, ఆ చాక్లెట్ని మెల్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు. అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని పైన చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసామంటే సూపర్ టేస్టీగా చాక్లెట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ చాక్లెట్ లస్సీని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే మన నెక్స్ట్ లస్సీ వచ్చేసి మ్యాంగో లస్సీ. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మామిడి పళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్స్తో లస్సీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు బాగా పండిన మామిడి పండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం పంచదార అనేది మనం తీసుకున్న మామిడి పండు స్వీట్నెస్ చూసుకుని దాన్ని బట్టి పంచదారని వేసుకోవాలి. అలాగే 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ లస్సీని ఒక గ్లాసులోకి తీసుకుని ఇప్పుడు దీనిపైనే సన్నగా కట్ చేసుకున్న మామిడి పళ్ళు ముక్కలతో గార్నిష్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండే మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన లాస్ట్ లస్సీ వచ్చేసి అరుగుదలనిచ్చే మసాలా లస్సీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ లస్సీ చేయడానికి ఒక మిక్సీ గిన్నె తీసుకుని చిన్న అల్లం ముక్కని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకుని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా లస్సీని ఒక గ్లాసులోకి వేసుకుని ఇప్పుడు దీనిపైన పుదీనా ఆకుతో గార్నిష్ చేసామంటే ఘాటుగా ఉండే మసాలా లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా లస్సీ మనకు అరుగుదలని బాగా ఇస్తుంది. అంతే సింపుల్ అండ్ టేస్టీగా 4 రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్తో లస్సీ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను
చేసిన లస్సీలో మీకు నచ్చిన ఫ్లేవర్ లస్సీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.